ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు భారీ బడ్జెట్ సినిమాల్లో ఎక్కువగా తెలుగులో కన్నా తమిళ ఇండస్ట్రీ నుంచే వచ్చేవి. శంకర్ లేదంటే కేఎస్ రవికుమార్, వీళ్ళిద్దరూ కాదంటే మణిరత్నం. ఒక సినిమా కోసం డబ్బుల్ని, సమయాన్ని విపరీతంగా ఖర్చు చేసేవాళ్ళు. అయితే సినిమా ఎంత ఆలస్యమైనా, ఎంత బడ్జెట్ అయినా ఫలితాలు ఆ తేడా ప్రత్యక్షంగా కనిపించేది. తెలుగులో మాత్రం మరీ అంత పెద్ద పెద్ద బడ్జెట్ల జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయేవారు. అయితే ఇప్పుడు శంకర్కి పోటీగా జక్కన్న వచ్చాడు. మగధీరాతో ఒక ట్రయల్ వేసి చూసి ఓకే అనుకున్నాక బాహుబలి మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టు రాజమౌళి, శంకర్ల మధ్య డైరెక్ట్ పోటీ ఏమీ లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదో పెద్ద హాట్ డిస్కషన్ టాపిక్ అయిపోయింది. బాహుబలి 2 వర్సెస్ రోబో 2 అంటూ చాలా కాలంగా ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. అయితే ఈ తరహా పోటీ ఉండటం మంచిదే, కానీ ఇలాంటి పోటీలు పడి మరీ బడ్జెట్లని పెంచుకుంటూ పోతుంటే మరి చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న రాకమానదు. ఈ తరహా సినిమాలు ప్రయోగాత్మకంగా అయితే ఓకే, కానీ పోటీలు పడి కళాఖండాల కోసమో సంవత్సరాలకి సంవత్సరాలు తినేస్తూ పోతే సినీ పరిశ్రమకే ప్రమాదం అవుతుంది. రోబో రికార్డులను బాహుబలి అధిగమించి చరిత్ర సృష్టించడంతో దాని రికార్డులను బ్రేక్ చేయడానికి శంకర్ రోబో 2 మొదలు పెడుతున్నాడంటూ మీడియా కూడా ఆజ్యం పోసింది. దాంతో తెలియకుండానే రెండు చిత్రాల మధ్య ఇప్పుడు కంపారిజన్స్ ఎక్కువయ్యాయి. అయితే రజనీకాంత్ కబాలీ లాంటి సాధారణ చిత్రంతోనే బాహుబలి ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేయడంతో ఇక ఆయనకి శంకర్ ప్లస్ గ్రాఫిక్స్ తోడైతే ప్రభంజనం తారస్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ రెండు సినిమాల స్టామినా ఎంతెంత అని చూస్తే 5 సంవత్సరాల క్రితం శంకర్ రోబోని తెరకెక్కించాడు. అప్పటి వరకు దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే రోబో లాంటి ఒక విజువల్ వండర్ రాలేదు. ఇక శంకర్ని మించిన దర్శకుడు లేడని, ఇక రాడని అనుకున్నారు. రోబో భారీ బడ్జెట్ సినిమాల్లోనే ఒక రెవల్యూషన్గా మిగిలింది. రోబో హిట్కి కారణం కేవలం బడ్జెట్ లేదంటే శంకర్ మేకింగో మాత్రమే కాదు, ఈ రెండింటికి సరి సమానంగా ఉన్న రజనీ చరిష్మా. సగానికి పైగా సినిమాకి హైప్ వచ్చిందంటే కారణం రజనీకాంతే. బాహుబలికి మాత్రం ఈ స్టార్డమ్ కేవలం తెలుగు వరకే పనికి వచ్చింది. దానిలో రాజమౌళి సొంత ఫాలోయింగ్ కూడా కొంత ఉండనే ఉంది. రోబో తీసే నాటికి అంతటి హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. అప్పటికదే ఒక విజువల్ అద్భుతం, మరొకటి లేదు. తెర మీద చిట్టి రోబో విన్యాసాలను అలా నోళ్లు వెళ్ళబెట్టుకుని కూర్చుండిపోయాడు ప్రేక్షకుడు. అయితే అప్పటి వరకు అగ్రస్థానంలోనే ఉన్న రోబోని పక్కకి జరిపాడు బాహుబలి. ఒక్కసారి తెలుగు సినిమా సత్తా ఏమిటో చెప్తున్నట్టు అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులని తొక్కి పారేశాడు. ఇక రోబో కాస్త మసకబారాడు. ఇప్పుడు మళ్ళీ 2 సినిమాలు సీక్వెల్స్తో రానున్నాయి. బాహుబలి 2 సిద్ధం అయిపోయినట్టే, రోబో 2 మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈసారి రజనీకాంత్కి తోడుగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా వచ్చాడు. అయితే బాహుబలికి తెలుగు గడప దాటే స్టార్ ఫాలోయింగ్ ఎందుకు పనికిరాదు. అడపాదడపా 1-2 హిందీ సినిమాలు చేసినా రాణా, ఒకళ్ళిద్దరు తమిళ స్టార్లు తప్ప వేరే గ్లామర్ ఆకర్షణ లేదు. కేవలం కథ, రాజమౌళి మాత్రమే ఇప్పుడు బాహుబలికి ఉన్న గ్లామర్. కానీ రోబో 2కి రజనీ ఒక్కడే చాలు. అసలే కబాలీ విషయంలో రజనీ సత్తా ఏమిటో చూసే ఉన్నాం గనక రోబో ఇప్పటికే వేసిన బేస్ ఈసారి మరింత హెల్ప్ అవ్వచ్చు. కానీ బాహుబలికి ఇప్పటికీ రోబోని మించిన హైప్తో ఉంది. అంతేకాదు బాహుబలి 2 చిత్రం ముందుగా విడుదల కానుంది కనుక ఇది సాధించే రికార్డులు అసలు అనితర సాధ్యమన్నట్టుగా ఉండాలి. లేదంటే శంకర్, రజనీకి తోడు రోబో ఫ్యాక్టరీ తోడైతే వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఊహకు కూడా అందటం లేదు. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారము రోబో 2 బడ్జెట్ 300 కోట్లను దాటిలా ఉంటే ఇక బాహుబలి 2 బడ్జెట్ 250 కోట్లకు చేరుకుంది. అయితే సినిమా పూర్తయ్యే నాటికి ఇది మరింత పెరగవచ్చు. ఇది వెరకెప్పుడు స్థానిక భాషల సినిమాల్లో వినని బడ్జెట్లు ఇవి. ఇంతకాలం బాహుబలిని కొట్టడం మాటలు కాదన్న వారే ఇప్పుడు రోబో 2తో బాహుబలి 2 రికార్డులు కూడా ఆంఫట్ అయిపోతాయని జోస్యం చెప్తున్నారు. రాజమౌళి తీస్తున్న రికార్డుల కోసం కాకపోయినప్పటికీ తెలుగు వర్సెస్ తమిళ వైభవానికి ప్రతిష్టాత్మకంగా ఈ 2 చిత్రాలు మారుతున్నాయి. ఇన్నాళ్ళు భారీ సినిమాలంటే మావే అంటూ కాలరెగేసిన తమిళ ఇండస్ట్రీ ముందు మరోసారి మన తెలుగు సినిమా సత్తా ఏమిటో తెలియాలన్నా, మేమే గొప్ప అనుకుంటూ తెగ ఇదైపోయే బాలీవుడ్ కాస్త ఆలోచించాలన్నా ఈసారి బాహుబలి దెబ్బ మామూలుగా ఉండకూడదు. చిట్టి రోబో కన్నా అమరేంద్ర బాహుబలి దెబ్బ ఇంకా గట్టిగా ఉండాలి. చూద్దాం ఏమవుతుందో.